అనమాట. ఉత్తిపప్పే వేసానండి. అంటే పప్పు మామిడికాయ వండుదాం అనేసి ఇందులో అయితే కలిపి పెట్టలేదు. ఇందులో కలిపి పెట్టకుండా ఉత్తిపప్పు వేసానండి. చిన్న కుక్కర్ పెట్టాను దాని గురించి అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తెప్పించానండి ఇప్పుడు దగ్గర. పంచదార కూడా అయిపోయింది. 1 కేజీ షుగర్ అయితే తెప్పించాను. ఇంకా సరుకులన్నీ తెచ్చుకుంటూ పోతుంది వీడిగాను. డబ్బులు చూసుకుని వెళ్ళాలి. కిరణ్ ఖాళీ లేదు దాని గురించి అనమాట. వెళ్ళడం అయితే ఇబ్బంది అవుతుంది. నాకు కూడా ఎవరు జత అన్నది లేదు కదా. సాయి అయితే డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే మామిడికాయ కూడా ఇలా కోసేసింది సాయి అయితే. కొంచెం కొత్తిమీర కూడా పెట్టేశాను పప్పులు వేయటానికి. ఉప్పు కారం పసుపు తర్వాత ఇవి కూడా ఉడికిపోయిన తర్వాత వేస్తానమాట. కొంచెం పసుపు కొంచెం కారం ఇవి వేసి అవుతే ఇంకా ఇందులో అయితే పెట్టేద్దాము. ఇంకా ఉడికిపోయిన తర్వాత ఇంకో 3 విజిల్లు వేయించిన తర్వాత ఉడికిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసి కలబెట్టేద్దాము. కలబెట్టేసి తాలింపు తీసేసుకుందాము. పప్పు మామిడికాయ అండి వాళ్ళ కర్రీ అవుతుంది. ఇంకా టిఫిన్లో గట్ట ఏం అవ్వలేదు. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఇది మొదలు పెట్టాలన్నమాట. ఇంక ముందు పప్పు తీసేసాను. ఇంకా పప్పు అయితే చెప్పాను కదా మీకు, ఇదంతా పొంగిపోయింది అనమాట. చాలా దారుణంగా ఉంటుంది ఇదంతాను. కుక్కర్ పెడతా ఉంటుంటేనే. స్టీల్ కుక్కర్ అంటున్నారు, అది కొనాలండి. చిన్న కుక్కర్ అయితేనే గుడి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కుక్కర్ అయితే కొనాలి. దీనికి ఇది పోయినట్టుంది. దాని గురించి అయితే ఇది ఎలా చిమ్మేస్తుంది అనమాట. అంటే లూజ్ అయిపోయింది. అందుకని ఇప్పుడే కట్టాను. అందుకని చీయమంటుంది అనమాట. ఇంక పప్పు అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి. ఈలోగా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత అయితే ఇంకా పప్పు అయితే మామిడికాయ వేసుకుని మళ్ళీ విజిల్స్ అయితే వేయించుకోవాలన్నమాట. ఏం చేద్దంటే ఉట్టిపప్పే పెట్టాను కదా ఇవాళ అయితే 2 ట్రిప్పుల కింద పెడదామనేసి 2 కలిపి పెడితే పెద్ద కుక్కర్ అయితే ఖాళీ లేదండి. సాయిని అంట్లో అయితే తోముతుందనమాట. తోమిన తర్వాత అయితే రైస్ పెట్టేద్దాం అందులోను. ఇంక ఇందులో అయితే పప్పు మామిడికాయ 2 కలిపి వేడివేడిగా వండుదామనేసి ఇంక ఎలా అయితే అనుకున్నాను అనమాట. సరే కదా అనేసి పప్పు అయితే బాగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కొంచెం వాటర్ వేసి అటు ఇటు మెదిపానండి. మెదిపితే మెత్తగా స్మాష్ అయిపోయింది అనమాట. ఇంకా ఆ పప్పులోనే కొంచెం వాటర్ అయితే కలబోసుకుని ఇంకా అంటే తక్కువ అయిపోయినాయి అనమాట. తక్కువే పెట్టిన ఏం చేద్దంటే మొత్తం అంతా పొంగిపోతుందండి. పొంగిపోయి దాని ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంది. ఇంకా కుక్కర్లో వండాలంటే పప్పు వండినా అన్నం వండినా సరే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. దాని గురించి అయితే ఇంకా చిరాకు అయితే వచ్చింది. ఇంకా సరే కదా అనేసి వేడివేడిగానే పెడదామని వేరువేరుగానే పెట్టాను అనమాట. ఇంకా కొంచెం పసుపు కొంచెం కారం అయితే వేసానండి. వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర ఇంకా జల్లుకుని తర్వాత మామిడికాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసేసుకున్నాను. ఏం చేస్తుందంటే ఉప్పు అయితే వేసుకోవట్లేదు. ఉప్పు లాస్ట్ను కలదిప్పుకునే టైంలో వేసుకుందాము. చూడండి కారం వేసే టైంలో కొంచెం ఎగిరిందనమాట. దాని గురించి అయితే శుభ్రంగా అయితే అలా తుడుచుకుంటున్నానండి. ఏంటో అలాగా ప్రతిసారి తుడుచుకోవడం బాగా అలవాటు అనమాట. దాని గురించి అయితే తుడుచుకున్నాను క్లీన్గా అయితేని. తుడుచుకున్న తర్వాత అది మామిడికాయ ముక్కలు ఇవన్నీ కూడా పప్పులో వేసేసుకుని ఒకసారి అది కలదిప్పుకుంటున్నాను అనమాట. ఇంకేదో ఒకసారి పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా, అందుకని పప్పు పైకి పెట్టుకుని కొంచెం ఆ ముక్కలు అడుక్కు పెట్టుకుంటే కొంచెం మెత్తగా స్మాష్ అయిపోతుంది. లేదంటే పప్పు మళ్ళీ అడుగంటేస్తుంది అన్న ఉద్దేశంతో అయితే నేను అలా కలదిప్పుతున్నానండి. కలదిప్పుకుని కొంచెం అయితే వాటర్ అయితే వేసుకుని ఇంకా మూత అయితే పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా పప్పు అయితే రెడీ అవుతుంది. పప్పు రెడీ అయిన తర్వాత ఇంకా వడియాలు మిరపకాయలు ఇంకా ఏమీ వేపట్లేదండి. నాకు అవన్నీ వేపడం అంటే కొంచెం బద్ధకంతో కూడుకున్న పని. అందువల్ల అయితే వాడనవన్నీ కూడా. ఇదో విజిల్ వేసేస్తుందండి. ఇంకా దింపేస్తాను. దింపేసి ఆకలి అవుతుంది, కట్టేసుకుందాం. కట్టేసుకుంటే మనకి శుభ్బాధ తగ్గిపోతుంది. కట్టేసుకుంటాను. అట్టేసుకున్న తర్వాత తీసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మా బుడీస్ అయితే పొద్దున్నే పరుగులు పెట్టేస్తున్నారు. ఆడేసుకుంటాకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా మనం కేకేసినా పలకట్లేదు. సంజు అయితే మరీ దారుణం, పెద్ద హీరో అయిపోయాడు, రెబల్ స్టార్. ఇంకొక కట్ట అవుతే వేసుకుందాం. ఆవకాయ పచ్చడి పట్టడానికి ఎప్పుడు అవుతుందో టైం. ఆవకాయ పచ్చడి పట్టడం అయితే అవ్వట్లేదు. ఆవకాయ పచ్చడి పట్టేస్తే గొడవ వదిలిపోదు. ఏదనమ్మా ఏంటి అన్న ఆడిపించండి అలా. ఆద్య తమ్ముని ఆడిపించండి. ఆడిపించట్లేదంటే అది అక్కతో అది ఆడిని ఆడిపించడం మానేసి అదిగో పొట్టుదని చూసారా జానుది, దాంతో ఆడిపోతుంది.
వీడిని వదిలేస్తుంది. వీడేమో ఏడుస్తున్నాడు అంత మాను కూడా. ఆడిపించండి ఆడిపించండి కరిచేస్తున్నాడు. దువ్వలు బీరువా పైన ఉంటా చూడు. వేసుకున్నాను కానీ ఇంకా తినలేదన్నమాట. పప్పు దాలింపు పెట్టేస్తే సాయి వెళ్ళిపోద్ది, గొడవ ఉండదు. ఇలాగా తర్వాత ప్రశాంతంగా అట్టు తినేసి పైకి వెళ్ళి బట్టలు ఆరబెట్టి రావాలన్నమాట. నేను మొత్తం బట్టలు ఇవాళ ప్రత్యేకించి 3 బకెట్లు బట్టలు ఉంటాయి. ఒకటి ఉతికేసిందా సాయి బట్టలు? సంజుబాబు అన్నం గట్లతోనూ దాకలతోనూ ఆకలండి. అక్కడ ఏం చేశాడంటే దాక పట్టుకెళ్ళి అక్కడ పెట్టాడు, ఈజీలో పెట్టాడు మట్టిలో. ఏం చేస్తాం, తప్పదు కదా, ముక్కుట్లో తాలింపు పెడుతున్నాం. పప్పు తాలింపు వేసేస్తే చాలా మట్టుకు పని అయిపోయినట్టే. నేను ఏదో పెద్ద వంట మాస్టర్ లాగా వంట వీడియోలు పెట్టలేదండి. ఈరోజు నా ఇంట్లో పప్పు వండుకుంటున్నాను. ఆ పప్పు మీకు చూపిస్తున్నాను అనమాట. ఏంటో ఎంత కష్టపడి వీడియోలు చూస్తాము, 15-16లోకి వచ్చేసి మొత్తం యూస్ అవుతాయి. కొంతమంది దుష్టశక్తులు శాపనాకారం పెట్టినాయి నా ఛానల్కి. శాపనాకారం అలా అయిపోతుంది అనమాట. చక్కగా 400 వీడియోలు, అలాంటిది అలా అయిపోతుంది, తక్కువైపోతుంది యూస్. మానేద్దాం అనుకుంటేనేమో మా మాలతి బంగారం మీ వీడియోలు మానేవ్వట్లేదు. చేసి పెట్టేసేసి అలా అంటున్నావేంటి అనేసి ఇంకా ఆవిడ గురించో కొంత వీడియోలు పెడుతున్నాను కంపల్సరీ. పప్పులో వేడి నీళ్ళు వేసుకోవాలండి. చన్నీళ్ళు అయితే వేసుకుంటే వాసన వస్తూ అంటారు. నాకు ఆ ప్రాబ్లం అయితే ఎప్పుడు అనిపించలేదు. నేను ఏ వాటర్ అన్నీ వేసేసుకుంటాను, వేడిగానే వేస్తాను, చన్నీళ్ళని వేస్తాను అనమాట. ఇవాళ పప్పు కాబట్టి బుడ్డీస్ బాగా తినేస్తారు. స్నానం చేయరా, కరివేపాకు దొరకట్లేదు మళ్ళీ. కొత్త ఆవకాయ పప్పు, ఏంటిది మామిడికాయ. పప్పు మామిడికాయలో కన్నా పప్పు టమాటాలోకి అయితే బాగుంటుందండి. కొత్త ఆవకాయ చాలా బాగుంటుంది. అదండి తాలింపు అంతా అలా వేసేసుకున్నాను. చూసారా, పప్పు మామిడికాయ, కరివేపాకు తాలింపు ఉంటే కొంచెం కలర్ఫుల్గా కనిపించును. కరివేపాకు తాలింపు లేని వల్ల కొంచెం కలర్ అనేది తగ్గిందని చెప్పొచ్చు. పోదాం అనుకున్నానండి, కొట్టు దగ్గరికి వెళ్ళొచ్చాను అనమాట. చూసారా, లాలీపప్పు బాగుంటుంది ఇదైతే. ఇందులో చూడండి, ఇదే మోడల్లో పచ్చిమిరపకాయ కానీ అదే షేప్ ఇలా ఉంటుంది అనమాట. ఆజ్గాది ఇది ఒకటి తీసుకొచ్చాను. సంజయబాబు ఏదో తీసుకున్నాడు, కిందర్ జాయ్ లాంటిది 10 రూపాయల డబ్బా ఒకటి తీసుకున్నాడు. ఇది చూడండి, ట్యాంక్ తీసుకొచ్చాను అనమాట. గుడిసు మధ్యాహ్నం మాటలు కొంచెం కొంచెం ఇద్దాము బాగుంటుందని వేసి 30 రూపాయలు పడిందండి ప్యాక్ అయితే. 4 దారాలు తెచ్చుకున్నాను. ఈరోజు స్టిచ్ చేసి దారాల్లో ఈ 2 ఉంటాయన్నమాట. ఈ 2 అయితే కలర్స్ లేవు నా దగ్గర, అందుకని ఈ 2 కలర్స్ తెచ్చుకున్నాను.
ఇప్పుడు బుడీస్కి అయితే స్నానం చేయించాలండి. స్నానం చేయించిన తర్వాత ఇంక పైకి అయితే పట్టిపోతాను వాళ్ళిద్దరిని. ఒక అరగంట ఆడుకున్న తర్వాత ఇలాగ ఇది అయితే కలిపేద్దాము. ఇది ఎలా కలుపుతానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇందులో లెమన్ ఉంటుంది, సారీ ఆరెంజ్ ఉంటుంది. దాని గురించి అయితే మనం నిమ్మకాయ కానీ ఏమీ అవసరం లేదు. ఇంకా షుగర్ వేసి డైరెక్ట్గా కలిపేసుకోవడమే. అక్కొచ్చిందా? కేజీ తీసుకొస్తానండి. కేజీ అయితే కరెక్ట్గా అదే. ఇదిగో అమ్మేదిపోయింది. ఏ అమ్మని అడుగుతున్నా కొత్తగా ఇవాళ? అమ్మని అడుగుతున్నావు కొత్తగా ఇవాళ? ఇది ట్యాంక్ కలుపుతున్నాను అజ్జి. ట్యాంక్ తాగుతారా? ఇది రసనాలే ఉంటుంది అన్నమాట. ఇంత పంచదార కూడా అవసరం లేదండి, కొద్దిగా వేసుకున్నాను. కూలిజ్ అంటాడు సంజు వచ్చాడు. సంజు బాబు కూలిజ్ ఏం చేస్తా? గుడ్డు తింటావా? ఎలా తింటావు? అమ్మమ్మ తినేస్తావా? వలనా ఉడకబెట్టినా? జాయిగా పెట్టు. పండు తెల్ల పండు మా ఇంట్లో ఇది. ఇది బేట వచ్చినట్టుంది, గుడ్డు బేట వచ్చింది. వీడు పగలగొట్టేసాడు. ఒక అట్టవ తీసే అయిపోయాయండి గుడ్లు అయితేనే. ఇది కూడా పగులు. మా అన్నయ్య దగ్గర 180 ఇచ్చుకుంటున్నాడు అట్ట అయితేనే. 180 కాదట, 150 రూపాయలంట. మా అమ్మ నింది 150 అని అన్నది. కానీ ఇక్కడ మానేసి ఆవిడే అమ్ముతున్నారు. చెల్లి నేను అప్పుడు తెప్పించుకుందాం అనుకున్నాను అన్నమాట ఈసారి అయితేనే. తింటాడంట సంజీబాబు గుడ్లు ఉడకబెట్టేసుకుంటే. అంటే గుడ్డు మొత్తం తిండండి. పోయి తర్వాత వెళ్దాం. ఇలాగ ట్యాంక్ రెడీ చేద్దామా. ట్యాంక్ ఇందులో వేస్తాను చెంచాలండి నేను అనమాట, తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. కొంచెం వాటర్ వేసుకోవచ్చు, పులుపుగా ఉంది కొంచెం. మనం అది తాగొచ్చు, బుడ్డీస్ తాగలేరు. బుడ్డీస్ ఎంత పులుపు తాగలేరు కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. ఇలాగ గుడ్లో పెట్టేసుకుని బుడ్డీస్ స్నానం అయితే చేపించేస్తానండి. కొంచెం అంటూ ఇంట్లో ఉన్నాయి, అన్నీ క్లీన్ చేసుకుంటాను. క్లీనింగ్ ప్రాసెసింగ్ అంతా మీకు అయితే చూపించిన ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే
ఒక చిన్న లైక్ అవుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. కొత్తగా చూస్తాం వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ మా వీడియోకి ఒక లైక్ అవుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.